నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసినట్టయితే 17A మీద అయితే మనకి కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఒక జడ్జి వచ్చేసి వర్తిస్తుంది, ఇంకొక జడ్జి వచ్చేసి మాత్రం వర్తించదని చెప్పారు. సో ఇవాళ చూసుకుంటే ఫైబర్ గ్రిడ్ మీద కూడా తీర్పు రాబోతుంది. సో అసలు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది రాజకీయాల మీద, వాళ్ళ రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చూసుకున్నట్టయితే 17A దాని మీద అయితే కోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే ఒకరేమో వర్తిస్తుంది, ఇంకొకరేమో వర్తించదని ఇచ్చారు. అండ్ ఇది చూసుకుంటే మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఒక రకంగా ఆనందపడుతుంటే టీడీపీ వాళ్ళు ఒక రకంగా ఆనందపడుతున్నారు. సో ఇప్పుడు చూస్తున్నట్టే ఈరోజు ఫైబర్ గ్రిడ్ మీద రాబోతుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? అంటే రాజకీయ నేతల మీద ఎలా ఉండబోతుంది, అసలు పొలిటికల్ దీని మీద ఎలా ఉండబోతుంది సార్? న్యాయ ప్రక్రియ జటిలమవుతాను. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే పాలనా ప్రక్రియ జటిలం చేశారు, వ్యవస్థలని జటిలం చేశారు, ప్రజాపాలన జటిలంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు న్యాయ ప్రక్రియ కూడా జటిలం కావటం, ఏది తేల్చకపోవడం. ఇప్పుడు మనం చూస్తాం పల్లెల్లో పెదరావూరు పంచాయతీ అంటారు, లేకపోతే కొప్పునూరు పంచాయతీ అంటారు. అంటే ఏదో ఒక చిన్న వివాదం వస్తుంది, ఆ తీర్పు చెప్పే పెద్దలు ఒకళ్ళు అటు చెబుతారు, ఒకళ్ళు ఇటు చెబుతారు, కర్ర ఎరగదు పాము చావదు. ఈ తీర్పుల్ని కొప్పునూరు పంచాయతీ అంటారు, లేకపోతే పెదరావూరు పంచాయతీ అంటారు. 50-50 అనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా సరైనటువంటి తీర్పుని దిశానిర్దేశం చేసేలాగా సమాజానికి, దేశానికి ఇవ్వలేకపోవటమే ఇవాళ జటిలత్వం. ఏది మొన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 17A ఇష్యూ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈ ఫైబర్ గ్రిడ్పై ఈ తీర్పు కావచ్చు. ఈ కేసులు ఏంటమ్మా, ఇప్పుడు వరుస పెట్టి అక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మీద 7 కేసులు పెట్టారు. ఈ కేసులు ఎప్పుడు పెట్టినాయి? ఈ నేర సమయం ఎప్పటిది? ఎప్పుడో 6 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం. నేర సమయం 2014-2016 అన్నారు. ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద. ఈ ఫైబర్ గ్రిడ్ కూడా అప్పుడే 2018. అప్పుడు నేరాలకి నిజంగా మీరు కేసులు పెట్టాలనుకుంటే, ఈయన్ని జైలుకు పంపాలనుకుంటే ఎప్పుడు పంపాలా? ముఖ్యమంత్రి అయిన వెంటనే చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లో ఈ కేసులు పెట్టేసి జైల్లో వేసేయాలి, లేకపోతే ఏడాదిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్లకు 6 నెలల ముందు ఇన్ని కేసులు ఆయన మీద పెడతారా? కక్ష సాధింపని మరి ప్రజలు అనుకోవటంలో తప్పేముంది? ఇప్పుడు వరుసగా 7 కేసులు మీరు పెట్టారంటే ఏంటి? ఆయన్ని బయట తిరగనీయకూడదు, ఆయన్ని ప్రజల్లోకి వెళ్ళనీయకూడదు, ఆయన్ని జైల్లోనే ఉంచాలి, ఎన్నికలు అయ్యేదాకా ఆయన జైలు నుంచి రాకూడదు అనే ఒక కుట్ర కోణం కనపడుతోంది కదా. అంటే ఆయన బయట తిరిగితే, ప్రచారం చేస్తే, ప్రజల్లోకి వెళ్తే మీరు ఓడిపోతారని భయమా? కనపడుతోంది. ఆ భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు అనేది కనపడుతోంది. ఇప్పుడు ఇవాళ కేసే ఉందమ్మా. ఏంటిది? ఫైబర్ గ్రిడ్. ఈ ఫైబర్ గ్రిడ్ కేసు ఏంటి? ఇదేదో 5,000 కోట్లు అనుకున్నారు మొదట్లో బడ్జెట్. అండర్ గ్రౌండ్ కేబుల్ ఇవన్నీ వేయాలంటే దానికి బదులుగా ఈ ఎలక్ట్రిక్ పోల్స్ మీద కేబుల్ వేసేసి సింపుల్గా 300 కోట్ల ఖర్చుతో చేసేయచ్చు అని ఒక ప్లాన్ వేశారు. తప్పేముంది అందులో? 4,700 కోట్ల ప్రభుత్వ ఖజానా మరి డబ్బు మిగిలినట్టే కదా. 300 కోట్లు అనుకున్నారు, ఖర్చు పెట్టింది ఎంత? 280 కోట్లు. ఆ 280 కోట్లు ఖర్చు మీ కళ్ళ ముందు ఉంది. ఏది? ఆ ఫైబర్ ఆప్టిక్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆపరేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఎక్విప్మెంట్ అంతా కళ్ళ ముందే ఉంది. 25,000 కిలోమీటర్ల కేబుల్ మీ కళ్ళ ముందే ఆ కేబుల్ ఉంది. ఇంక ఇందులో అవినీతికి అవకాశం ఎక్కడుంది? ఇంకా చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం 145 రూపాయలకే ఇచ్చింది. ఏది? 3 ఫోను, కేబుల్, టీవీ. అవును సార్. ఈయన దాన్ని ఏం చేశాడు? 300 చేశాడు. అంటే డబల్ చేశాడు. ఏది? ఖర్చు పెట్టింది 280 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం, వచ్చిన ఆదాయం ఎంత? 900 కోట్లు.
అంటే ఖర్చు పెట్టిన సొమ్ము కన్నా 3 రెట్లు సొమ్ము తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. రైట్ సార్. అంటే లాభదాయకమైన ప్రాజెక్ట్. మరి అవినీతి ఏంటి ఇందుట్లో? పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేబుల్ వేయటానికి కిలోమీటర్కి 1,16,000 ఖర్చు పెట్టారు. ఇదే కేబుల్ ఇక్కడ కూడా వేశారు. ఎక్కడ? తెలంగాణలో. ఇక్కడ కిలోమీటర్కి ఎంత పడింది? 3,47,000 ఖర్చు పెట్టారు. అక్కడ కన్నా 2.5 రెట్లు ఎక్కువ. అంటే 2.5 lakhs ఎక్కువనే పెట్టారు. ఇప్పుడు గుజరాత్లో ఎంత ఖర్చు పెట్టారు? ఇదే కేబుల్ కిలోమీటర్ వేయటానికి గుజరాత్లో పెట్టిన ఖర్చు 3,67,000. 3.5 రెట్లు. కర్ణాటకలో అసలు ఏకంగా 4 లక్షలు పెట్టారు. కిలోమీటర్ కేబుల్ వేయటానికి ఖర్చు కర్ణాటకలో పెట్టింది 4 లక్షలు. అంటే రాష్ట్రానికి పెరుగుతూనే పోయింది. 4 రెట్లు ఎక్కువ కర్ణాటకలో, 3.5 రెట్లు ఎక్కువ గుజరాత్లో, 2.5 రెట్లు ఎక్కువ తెలంగాణలో. 1,16,000 ఖర్చు పెట్టిన ఆయన్నేమో జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, పీటీ వారెంట్లు అంటున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారా? కర్ణాటక, గుజరాత్ అక్కడ ప్రభుత్వాలు పీటీ వారెంట్లు ఇచ్చాయా అక్కడ ముఖ్యమంత్రుల పైన? అక్కడ లేని కేసులు ఇక్కడ ఎందుకున్నాయి? ఎందుకు పెడుతున్నారంటే కక్ష సాధింపు అని ప్రజలకు మరి అనిపిస్తుంది కదా. అక్కడ ముఖ్యమంత్రులు బయట తిరుగుతుంటే ఇక్కడ మరి ముఖ్యమంత్రిని మరి లోపల జైల్లో ఎందుకు వేశారు 53 రోజులు? కక్ష సాధింపు అనేది ప్రజల్లో వెళ్తోంది కదా. ఇప్పుడు వరుసగా 7 కేసులు పెట్టారంటే ఇప్పుడు ఈరోజు ఒక జడ్జిమెంట్ ఉంది, రేపు 19వ తారీఖు ఇంకొక జడ్జిమెంట్ ఇంకో కేసులో ఉంది. ఇప్పుడు 7 కేసుల్లో 4 కేసుల్లోనే ఏమో ముందస్తు బెయిల్ వచ్చేసింది, 5 కేసుల్లో. ఇప్పుడు ఏదో ఒక సాకుతో ఏదో ఒక కారణం చూపించి చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెట్టాలి. మొన్న 53 రోజులు జైల్లో పెట్టడంతో సంతృప్తి రాలా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కదలిరా అని సభలు ఏవో పెట్టి తిరుగుతున్నాడు. ఆయన ఏం ఖాళీగా ఉండడు, ఇంట్లో కూర్చోడు, ప్రజల్లో ఉండే మనిషి. ఆ కదిలిరా సభలకి జనం ఎగబడుతున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుడివాడలో ఉందనుకుంటాను సభ కూడా, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా. అంటే ఏంటి? చంద్రబాబుని ప్రజల్లోకి వెళ్ళనివ్వకూడదు అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా సార్? అంటే ఈసారి తను ఓడిపోతున్నాను అని తనకి తెలిసిపోయిందంటారా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఆయన స్వయం కృతాపరాధమే కదా. ఇలా భయపడాల్సిన పరిస్థితి ఎందుకు? ఇలా అభ్యర్థుల్ని షఫ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు? ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎంపీలు గెలమని అడుక్కోవటం, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పెట్టడం, ఓ 25 మందికి అసలు మొండి చేయి చూపించటం. అంటే ఏంటి? ఓటమి భయంతోనే కదా. ఓటమి భయంతోనే అభ్యర్థుల మార్పు, ఓటమి భయంతోనే చంద్రబాబుని అరెస్టు. ఒకవైపు ఏమో చెల్లి యుద్ధమేరి మోగించింది అన్న మీద, కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల ఇవాళ మరి ఆ బాధ్యతలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్న మీదే ఆమె యుద్ధం ప్రకటించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబం నుంచి పోరు, ఇటు సొంత పార్టీ నుంచి పోరు, బయట ప్రతిపక్షాల యొక్క యుద్ధం. అంటే ఏంటన్నమాట? జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితుల్లో తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. మళ్ళా ఏదో వంక పెట్టి మళ్ళా చంద్రబాబును కనుక జైల్లో వేస్తే ఏం జరుగుద్ది? మొన్న ఒకసారి జైల్లో వేసినందుకే ఈ పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సానుభూతి వెల్లువెత్తుతోంది. మరోసారి జైల్లో వేస్తే ఇంకా 151 అడుగుల గుంతలో కప్పెట్టడమే. అదే రైట్.